తెలంగాణ రాష్ట్రంలో రిటైర్ అయినటువంటి పోలీస్ అధికారులు కూడా తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉన్నారు. వాళ్ళకి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు రావట్లేదంటూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ప్రభుత్వాన్ని కూడా తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు రిటైర్ అయినటువంటి ఏసీపీ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లాంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు రెగ్యులర్? నేను 2025 ఆగస్టు మంత్లో రిటైర్డ్ అయినాను. దాదాపు 6 months అవుతుంది. ఇప్పటివరకు నాకు ప్రభుత్వ పరంగా ఎటువంటి రావాల్సినటువంటి మాకు ఏవైతే ఉన్నాయో ₹1 కూడా రాలేదు. అందులో మేము జీపీఎఫ్ అమౌంట్ అని ఉంటుంది, ప్రతి నెల మేము జమ చేసుకుంటూ ఉంటాము, మాది సొంత డబ్బులు అవి. ఆ అమౌంట్ కూడా ఇప్పటివరకు మాకు ₹1 రాలేదు. అట్లాగే మా కాంట్రిబ్యూషన్ ఇంకా మిగతా ఉంటాయి కదా, ఏ ₹1 కూడా ఇంతవరకు కూడా నాకు ₹1 రాలేదు. అయితే మాకు పెన్షన్ వస్తుంది, కానీ పెన్షను మేము శాలరీ వచ్చినప్పుడే సరిపోతూ ఉంటుంది డబ్బులు, ఇలాంటి పెన్షన్ సగమే వస్తుంది. ఈ మాకు ఫ్యామిలీ మెయింటైన్ చేసుకోవడం, ఈ వయసులో మాకు ఫ్యామిలీ కానీ మాకు కానీ జబ్బులు ఉంటాయి, మెయింటైన్ చేసుకుంటూ ఉంటాయి, ఇలా సరిపోతలేవు. మరి ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి డబ్బులు మాకు వస్తే మాకు ఈ పెన్షన్తో సపోర్టింగ్ ఉండేది. కాబట్టి ఎట్లనే ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సినటువంటి ఏవైతే బకాయిలు ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేయాలని మేము కోరుతా ఉన్నాము. అంటే మీరు సర్వీస్లో ఉన్నప్పుడు పోలీస్ విభాగంలో చాలా కష్టపడి ఉంటారు, ఇదే ప్రజాప్రతినిధులకు బందోబస్తు కూడా కల్పిస్తూ ఉంటారు. ఈ వయసులో ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటా కూడా మరి వాళ్ళు ఎందుకు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు? ప్రజాప్రతినిధులకు ప్రజా సమస్యలపైన పట్టించుకున్నటువంటి అవగాహన ఉందో మాకు తెలియదు, కానీ ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయిన తర్వాత మా గురించి పట్టించుకున్నటువంటి ఏ నాయకుడు కూడా లేరు. ఎందుకంటే మా నుంచి వాళ్ళకి ఎలాంటి లాభం ఉంటుందో ఉండదో మాకు తెలియదు. కాబట్టి మనం పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోయినాడు. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీన్ని స్పందించి మాకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదలని కోరుతా ఉన్నాం. కాకుంటే గత ప్రభుత్వంలో ఎప్పుడు జీతం వస్తుందో తెలియకపోయాడు ఇది. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం 1వ 2వ తారీఖు అయినా జీతాలు వస్తున్నాయి, కనీసం పెన్షన్ అని వస్తుంది. కాబట్టి సీఎం గారు వెంటనే స్పందించి మాకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదలని మేము కోరుతా ఉన్నాం. సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా తాత పోలీస్ పటేల్, మా ఫ్యామిలీ పోలీస్ ఫ్యామిలీ అని చెప్తూ ఉంటారు. మరి పోలీసులు ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటే ఆయన దృష్టికి వెళ్ళట్లేదా? వెళ్ళినా కూడా ఆయన పట్టించుకోలేదు అనుకుంటున్నారా? ఇప్పుడు మీ అందరికీ తెలుసు, పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు 24 గంటలు మాకు డ్యూటీ ఉంటుంది. పోలీసు ఫ్యామిలీస్ కూడా మేము నెగ్లెక్ట్ చేసి కూడా ఉద్యోగానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటాము. రిటైర్డ్ అయినా కనీసము మా ఫ్యామిలీతో సుఖ సంతోషాలతో ఉండాలని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే వచ్చిన డబ్బులతోనైనా ఫ్యామిలీస్తో కానీ ఏదో కొంచెము ప్రశాంతంగా బతకాలనుకుంటాము. డబ్బు లేనప్పుడు ఈ రోజులన్నా ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది, మీకు తెలిసిందే. కాబట్టి డబ్బులు లేనప్పుడు ఎలా ఉంటే మేము ప్రశాంతంగా జీవించగలుగుతాము పిల్లలతోని. కాబట్టి ఈ విధంగా దీన్ని ప్రభుత్వం కొంచెం సీరియస్ తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఉద్యోగస్తులు పాపము, ఇప్పుడు దాదాపు 69 మంది ఉద్యోగస్తులు కూడా వివిధ కారణాలతో చనిపోవడం జరిగింది. మార్చి 24 నుంచి రావాల్సిన బకాయిలు రాలేదు. మేము ఏంటంటున్నామంటే బడ్జెట్లో సపరేట్ కొంత బడ్జెట్ సెషన్ వస్తుంది కదా, ఒక 10-15 కోట్లు దాన్ని కేటాయించి ఒకేసారి అందరికీ పెండింగ్ బకాయిలు ఇచ్చేస్తే తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి కొద్ది మంది నుంచి రిటైర్డ్ అవుతుంటారు కాబట్టి వాళ్ళు క్లియర్ చేసుకుంటూ అయిపోతూ ఉంటుంది. 700 కోట్ల బకాయిలు విడుదల చేస్తున్నామని అంటున్నారు. ఆ 700 కోట్లు ఎవరికి ఉన్నారు? ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళకి రావాల్సిన సరెండర్లు కావచ్చు, జీపీఎఫ్ కావచ్చు, ఇంకా మిగతా అవే ఇస్తున్నారు తప్ప రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ గురించి పట్టించుకోండి మీరు. గతంలో ఏమన్నా ఇలాంటి పరిస్థితులు ఉండేనా? మీరు బయటకు వచ్చి ధర్నాలు చేసేటువంటి పరిస్థితులు ఉండేనా మీ బెనిఫిట్స్ రాక? ఇప్పుడు మనకు ఇబ్బందికరంగా ఉంటేనే బయటకు వెళ్తాము, ఇబ్బంది లేనప్పుడు ఇంట్లో నుంచి బయటకు ఎందుకు వెళ్తాము? అలాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి రోడ్డు మీకు వస్తున్నాము. నాలుగు చాలామంది, కొంతమంది రాలేకపోతున్నారు, కొంతమంది వస్తున్నారు. ఇక రకరకాల కారణాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్. కాబట్టి ప్రభుత్వం దీనిపైన స్పందించి ఏదో ఒకటి చేసి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆదుకోవాలని కోరుతా ఉన్నాము. మీరు సర్వీస్లో ఉన్నప్పుడు చాలా స్ట్రెస్ ఉంటుంది, జాబ్ అంటే, డ్యూటీ అంటే, పోలీస్ డ్యూటీ అంటే. ఇప్పుడు రిటైర్ అయినాక కూడా అదే విధంగా కూడా స్ట్రెస్ గురవుతూ ఉన్నారు మీకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ రాక. ఎలా అనిపిస్తుంది? అప్పుడేమో ఉద్యోగరీత్యా రకరకాలైన స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు డబ్బు లేకపోవడం వల్ల కూడా మనకు ఎన్నో ఇప్పుడు ఇబ్బందులు ఉంటాయి. పిల్లల పెళ్ళి మ్యారేజ్ చేయాలని ఉంటుంది, తర్వాత ఉద్యోగం తర్వాత రిటైర్ తర్వాత డబ్బులు వస్తే ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది, ఏదో ఒకటి రకరకాలైనటువంటి ఇబ్బంది అవి ఉన్నటువంటి చేసుకోవాలని ఉంటుంది. మరి ప్రభుత్వం రాకపోవడం వల్ల కూడా ఇబ్బందులు అవుతూ ఉన్నవి, డబ్బులు రాకపోవడం వల్ల. అంటే ఈ అంశం మీద హోంశాఖ మంత్రిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆయన కలిసే ప్రయత్నం ఏమైనా చేసిరా పోలీస్ విభాగానికి సంబంధించినటువంటి రిటైర్ ఉద్యోగస్తులకు సంబంధించిన అంశంలో? ఇప్పుడు ప్రత్యేకంగా పోలీస్ శాఖకు రిటైర్మెంట్ రిటైర్ తర్వాత సపరేట్ సంఘం అంటూ అసోసియేషన్ అంటే ఏం లేదు.
అందరు ఉద్యోగస్తుల దాకా మేము కూడా వాళ్ళతో కలుస్తూ ఉన్నాము. ఇంత తప్ప ప్రత్యేకంగా అంటే ఏం లేదు. అది ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఫైనల్గా ప్రభుత్వానికి? మేము ఏమంటున్నామంటే ముఖ్యంగా ఇప్పుడు అంటే పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో అందరూ కూడా ఒక 10,000 కోట్లు కనుక అమౌంట్ కనుక బడ్జెట్లో పెట్టి సపరేట్ పెట్టి ఇచ్చేస్తే ఒక 8-9 వేల కోట్లు అని అంటున్నారు ప్రభుత్వ పరంగా. ఆ అమౌంట్ అంతా ఒకేసారి ఇస్తే ఇప్పుడు ఈ 2 years నుంచి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా ఒకేసారి క్లియర్ అయిపోతే ప్రతి నెల కొంతమంది ఉద్యోగస్తులు రిటైర్ అవుతూ ఉంటారు. వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చుకుంటూ పోతే ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి వెంటనే ప్రభుత్వము దీనిపైన స్పందించాలని కోరుతా ఉన్నాం. లేకపోతే ఇక ఇలాంటిగా చాలామంది కొంతమంది బయటకు వస్తున్నారు, కొంతమంది రాలేకపోతున్నారు. ఏసీపీ స్థాయిలో ఉన్నటువంటి రిటైర్ అయినటువంటి మీరే బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానిస్టేబుల్ ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, రిటైర్ అయినటువంటి సిఐలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ఇక అందరి పరిస్థితి అలాగే ఉంటుంది. కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఏఆర్ఎస్గా చేసి రిటైర్డ్ అయినారు. ఎవరైతే ఆర్థిక పరిస్థితులు బాగా లేకుంటున్నాయో వాళ్ళందరూ ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించి వెంటనే స్పందించి మాకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం.